ఆ నియోజకవర్గంపై జనసేన లీడర్ కన్నుపడిందట. త్వరలో అక్కడ అడుగు పెడతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయట. ఆ వార్త అక్కడ తెలుగు తమ్ముళ్లలో గుబులు రేపుతుందట. అసలు ఈ ప్రచారం వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి? నిజంగానే అక్కడ కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఆయన ఎంట్రీతో ఒకసారిగా రాజకీయ రంగులు మారనున్నాయా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా అక్కడ వైసీపీని ఢీకొట్టేందుకు ఆ పార్టీ మాజీ నేతలు జనసేన రంగంలోకి దించిందా? ఇది కూటమి భాగస్వామ్యంలోని టీడీపీకి గుదిబండలా మారనుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేత? కాంగ్రెస్ టు వైసీపీ మయా జనసేన ఇలా పార్టీలు మారిన మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఇప్పుడు తాను పోటీ చేసే సీటును వెతుక్కునే పనిలో పడ్డారట. ఫ్యాన్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని గ్లాసు పార్టీలో జాయిన్ అయ్యారు బాలినేని. అక్కడ కూటమి భాగస్వామిగా ఉన్న పసుపు పార్టీలోని కొందరు లీడర్లు ఆయన రాకనట్టుకున్నారు. తాను అనుకున్నదొకటి, అయిందొకటి. దీంతో ఆయన సైలెంట్ గా రూట్ మార్చారట. తన పాత సీటును వదిలి కొత్త ప్లేస్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలో బాలినేని కన్ను దర్శి నియోజకవర్గంపై పడినట్టు తెలుస్తోంది. అక్కడైతే రాజకీయంగా ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా 3.5 సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఆయన పోటీ చేయబోయే సీటుపై మెల్లగా కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నారట. మొదట్లో కాంగ్రెస్లో, ఆ తర్వాత వైసీపీలో తన హవా నడిపిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు జిల్లాను ఒంటి చేత్తో శాసించే స్థాయికి ఎదిగారు. ఒంగోలు నుంచి మొత్తం ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా మొత్తాన్ని హోల్డ్ చేసి పార్టీని నడిపించిన నాయకత్వం ఆయనకుంది. వైసీపీలో బాలినేని పొలిటికల్ జర్నీ పీస్ఫుల్గా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తొలి రోజుల్లోనే ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం, స్థానికంగా ఎదురైన వ్యతిరేకతతో కొంత ఇబ్బంది పడ్డా ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తన పొలిటికల్ రూట్ మార్చినట్టు తెలుస్తోంది. తన పాత సీటును వదిలి కొత్త నియోజకవర్గాన్ని చూసుకుని రాజకీయ భవిష్యత్తుకు బిగ్ స్కెచ్ వేస్తున్నారట. ఒంగోలు టు దర్శికి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక బాలినేని తాజాగా సీఎం చంద్రబాబును కలవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన జనసేనలో చేరి చాలా కాలమైనా ఎప్పుడూ చంద్రబాబుని కలిసిన సందర్భం లేదు. అలాంటిది ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు భేటీ అయ్యారనే చర్చ స్టార్ట్ అయింది. తమ అధినేత మద్దతుతో పాటు మిత్రపక్షం పెద్దల నుంచి కూడా సానుకూలత ఉంటాయి. ఇక తిరుగుండదన్న లెక్కల్లో భారంగానే మాజీ మంత్రి సీఎంను కలిసినట్లు అంచనా వేస్తున్నారు. ఇక బాబుతో భేటీ ద్వారా 2029 ఎన్నికల్లో బాలినేని తాను పోటీ చేయదలుచుకున్న సీటు విషయంలో చర్చించి ఉంటారని అంటున్నారు. ఆయన ఒంగోలు జిల్లా దర్శి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు దర్శి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు వైసీపీ విజయం సాధించింది. 2014 నుంచి 2024 వరకు అక్కడ ఫ్యాన్ పార్టీ జెండానే ఎగిరింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ సీటులో వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున బాలినేనిని బరిలోకి దింపుతారని టాక్ వినిపిస్తోంది. కాపులు, రెడ్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే పూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోటీగా బాలినేనైతే 2029 ఎన్నికల్లో ఇక్కడ తిరుగులేని విజయం వస్తుందని కూటమి పెద్దలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొట్టిపాటి లక్ష్మి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ప్రజలకు దూరం కాకుండా నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అవకాశమిస్తే విజయం సాధించగలననే నమ్మకంతో ఆమె పనిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గొట్టిపాటి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహిళా నాయకత్వానికి ప్రతినిధిగా నిలుస్తున్న ఆమె రాజకీయంగా మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలినేని దర్శి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంతో తెలుగు తమ్ముళ్లలో గుబులు మొదలైందట.
మొత్తానికి ఈ ప్రచారం నిజమో అబద్ధమో తెలియదు కానీ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక మార్పు అయితే మొదలైనట్టు తెలుస్తోంది. మరి దర్శి రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం నిజమా? బాలినేని నిజంగానే దర్శిలో పోటీ చేస్తారా? గొట్టిపాటి లక్ష్మికి ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగిస్తారా? లేక ఆమెనే కొనసాగిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. చూడాలి మరి ఈ గాసిప్స్ కి ఎండ్ కార్డు పడుతుందా లేక మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో.